బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ని విచారిస్తున్నారు అధికారులు. 2 గంటలుగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో అతని విచారణ కొనసాగుతోంది. సిట్ అధికారి రితిరాజ్ భగీరథ్ ని విచారిస్తున్నారు. భగీరథ్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తున్నారు. అతని స్టేట్మెంట్ ఆధారంగా రిమాండ్ రిపోర్ట్ ని సిద్ధం చేస్తున్నారు పోలీసులు. రిమాండ్ రిపోర్ట్ ఒక్కసారి కంప్లీట్ అయిన తర్వాత, సిద్ధం చేసిన తర్వాత వైద్య పరీక్షల కోసం తీసుకువెళతారు. వైద్య పరీక్షలు కంప్లీట్ అయిన తర్వాత ఈ రోజు మ్యాజిస్ట్రేట్ ఇంటి ఎదుట మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి శ్రవణ్ జాయిన్ అవుతున్నారు. శ్రవణ్, ఎంతసేపట్లో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది? 2 గంటలుగా విచారణ అయితే కంటిన్యూ అవుతోంది. ఇంకా ఎంతసేపు పట్టే అవకాశం ఉంది? అదే సిట్ బృందం ప్రస్తుతం బండి భగీరథ్ని లోపల విచారణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బండి భగీరథ్ తరపు నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది బండి సంజయ్ నుంచి. ఆధారాలు, తమ దగ్గర ఉన్న ఆధారాలు సమర్పించడానికి సమయం తీసుకున్నాము, అందువల్లనే ఆలస్యమైందంటూ కూడా బండి భగీరథ్ నుంచి వాళ్ళ టీం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, ఆధారాల వ్యాలిడేషన్ ఏంటి? ఎందుకంటే బండి ఎవరైతే మైనర్గా చెప్తున్నారో మైనర్ కాదు మేజర్ అంటూ బండి భగీరథ్ నుంచి వస్తున్న ఈ నేపథ్యంలో అసలు ఏమిటి వాస్తవాలు ఏంటి, అసలు సిట్ విచారణ బృందం ఎవరైతే ఉన్నారో రితిరాజ్ నేతృత్వంలో లోపల విచారణ జరుగుతుంది. స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. స్టేట్మెంట్ రికార్డులో పలు అంశాలను ప్రస్తావిస్తున్నారు. వీళ్ళ పరిచయం ఎక్కడి నుంచి మొదలైంది, వివాదాలకు గల కారణాలు ఏంటి, అసలు ఇందులో ఉన్న వాస్తవాలు ఏంటి? సో ఇవన్నీ కూడా ఈ సాక్ష్యాలన్నీ ఇప్పుడు కోర్టు ముందు సమర్పించాలా, ఏ విధంగా కేసును ఛార్జ్షీట్ను ప్రిపేర్ చేయాలి, సో దానికి కావాల్సిన సమాచారం ఏంటి, ఇదంతా కూడా పూర్తిగా సిట్ బృందం బండి భగీరథ్ నుంచి వివరాలు సేకరిస్తున్న నేపథ్యంలో విచారణకు మరింత సమయం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి మెజిస్ట్రేట్ విచారణ మొత్తం పూర్తి అయిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు తీసుకెళ్లే సమక్షంలో మెజిస్ట్రేట్ ఈ నైటే టైం ఇస్తారా, లేదంటే మార్నింగ్కి టైం ఇస్తారా, ఇవన్నీ కూడా మరికొద్దిసేపట్లో క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్న నేపథ్యం. ప్రస్తుతం అయితే సిట్ బృందం, రితిరాజ్ నేతృత్వంలో ఉన్న సిట్ బృందం విచారణ లోపల జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ పూర్తి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క బండి భగీరథ్ను పోలీసులు అరెస్ట్ చేశారని ఒక స్టేట్మెంట్ వస్తుంటే, మరోపక్క నుంచి బండి భగీరథ్ని అరెస్ట్ చేయలేదు, తానే స్వయంగా 2 అడ్వకేట్ల సమక్షంలో లొంగిపోవటం జరిగింది అనేది ఇటువైపు నుంచి వస్తున్న స్టేట్మెంట్ నేపథ్యంలో ఓవరాల్గా ప్రస్తుతం అయితే బండి భగీరథ్ నుంచి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు 3 సార్లు మైనర్గా చెప్తున్న మహిళ నుంచి స్టేట్మెంట్ను 3 సార్లు రికార్డ్ చేసిన నేపథ్యంలో 3 స్టేట్మెంట్లను కంపేర్ చేస్తున్నారు. 3 స్టేట్మెంట్లతో పాటుగా కూడా అందులోంచి వచ్చిన సారాంశాన్ని సమరైజ్ చేసి దాంతో బండి భగీరథ్ నుంచి వివరాలను సేకరిస్తున్నారు. వాటన్నిటికీ సంబంధించిన సమాధానాలు, తన దగ్గర ఉన్న ఆధారాలు, అందులో నిజాలు, తాను ఏ తప్పు చేయలేదని మొదటి నుంచి కూడా బండి భగీరథ్ చెప్తున్న నేపథ్యంలో తన దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, ఆధారాల ప్రకారం ఇక్కడ బాధితుల ఇచ్చిన కంప్లైంట్లో ఉన్న అంశాలను పోలుస్తూ వాస్తవాలను నిర్ధారించే ప్రక్రియ ప్రస్తుతం లోపల కొనసాగుతుంది. కాబట్టి దీనికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. మరోపక్క మెజిస్ట్రేట్ ముందుకి ఇప్పుడు హాజరుపరుస్తారా, మరికొంత సమయం పడుతుందా? ఎందుకంటే మధ్యరాత్రి తర్వాత ఈ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి అనుమతిస్తారా, లేకుంటే రేపు ఉదయం టైం ఇస్తారా? ఎందుకంటే ఒకన్న సమాచారం ప్రకారము 12 తర్వాత అయితే మెజిస్ట్రేట్ సమయం ఇస్తారా, ఇవ్వరా, అనుమతించారనే నేపథ్యంలో ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇది చాలా సెన్సేషన్గా క్రియేట్ చేసిన కేసు ఇది. ఎందుకంటే ఇది ఒక పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఒక మైనర్కి సంబంధించిన అంశం కాబట్టి పోలీసులు దీన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దాంతోపాటుగా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ సృష్టించిన కేసు కాబట్టి ఎక్కడా కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేసే విషయంలో ఏ చిన్న మిస్టేక్, పొరపాటు జరగకుండా, ఎటువంటి తప్పు దొరకకుండా అధికారులు సిట్ బృందం దీన్ని చాలా పకడ్బందీగా స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఛార్జ్షీట్ తయారు చేసే క్రమంలో పూర్తి వివరాలను సేకరిస్తున్న నేపథ్యంలో కూడా సవివరంగా జరుగుతున్న విచారణ కాబట్టి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. మెజిస్ట్రేట్ ఇప్పుడే అనుమతిస్తారా, లేదంటే ఉదయానికి ఈ అనుమతిస్తారు, ఇవన్నీ విషయాలు కూడా మరికొద్దిసేపట్లో క్లారిటీ రానున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే లోపలైతే విచారణ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. బండి భగీరథ్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తున్నారు. అతని దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఎలాంటి ఆధారాలని పోలీసుల ముందు ప్రొడ్యూస్ చేశారు, వీటన్నిటి ఆధారంగా రిమాండ్ రిపోర్ట్ ని సిద్ధం చేస్తారు. రిమాండ్ రిపోర్టుతో మ్యాజిస్ట్రేట్ ముందు బండి భగీరథ్ ని హాజరుపరచబోతున్నారు పోలీసులు. ప్రస్తుతం పేట్ బషీరాబాద్ లో అతనిపై విచారణ కొనసాగుతోంది. సిట్ బృందం బండి భగీరథ్ ని విచారిస్తోంది.